Psalms chapter 91, verses 5 and 6. You will not fear the terror of the night, nor the arrow that flies by day, nor the pestilence that stalks in darkness, nor the destruction that wastes at noonday. In Telugu, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకట్లో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు. అంటే ఈ జబ్బులన్నీ ఆయా సమయాల్లో తిరుగుతూ ఉంటాయంట. మరి అవిధేయులైనటువంటి వారి మీదకి అవి వస్తూ ఉంటాయి అని నేను అర్థం చేసుకున్నాను. రాత్రి వేళ కలుగు భయమునకైనను, రాత్రిలో ఎవరైనా భయపడుతూ ఉంటారు కదా, కారణం లేకుండా భయపడుతూ ఉంటారు. ఇది వస్తుందేమో, అది వస్తుందేమో, ఇది జరుగుద్దేమో, అది జరుగుద్దేమో. అలాగే పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకట్లో సంచరించు తెగులునకైనను, చీకట్లో తెగులు సంచరిస్తూ ఉంటాయట. మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. ఎప్పుడు భయపడకుండా ఉంటాం? మనం దేవుని కలిగి ఉన్నప్పుడు భయపడము. దేవుని కలిగి లేమనుకోండి, అప్పుడు ఎంతసేపు కూడా అమ్మో ఏం జరుగుద్దో ఏం జరుగుద్దో ఏం జరుగుద్దో, ఏ సమయంలో ఏం జరుగుద్దో అనేటటువంటి ఆందోళన మానవుల్లో ఉంటూ ఉంటుంది. మహోన్నతుడైనటువంటి దేవుని మనం ఎప్పుడైతే ఆశ్రయం చేసుకుంటామో అప్పుడు ఉన్నతుడైన దేవుని చాటున నేనున్నాను, నాకేం బాధ లేదు అనేటటువంటి ఒక ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తారు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి వాక్యము చదువుకొని వాక్యము విని వాక్యాన్ని మనం నమ్మినట్లయితే ఆ వాక్యమే దేవుడు కాబట్టి ఆయన మనల్ని ఆదరించేవారుగా ఉంటారు.